ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. దుర్ఘటనకు కారణమని భావించిన నలుగురిని అరెస్ట్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలైను అరెస్ట్ చేశారు. ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అతన్ని అరెస్ట్ చేసి విచారణకు తరలించారు. ఇటు మరోవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పరారీలో ఉన్నారు. తొక్కిసలాట ఘటనపై సిద్ధరామయ్య ప్రభుత్వం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ ను సస్పెండ్ చేసింది. కమిషనర్ తో పాటు మరికొందరు సీనియర్ అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఇదిలా ఉంటే కర్ణాటక పోలీసులు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ యాజమాన్యంపై కేసును నమోదు చేసింది. కేఎస్సీఏ అధికారులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూస్తున్నాం ఇటు బెంగళూరులో ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించి అధికారులు విచారణనైతే వేగవంతం చేశారు. ఇప్పటికే చూసుకుంటే కొంతమందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా విచారణ ఎంతవరకు వచ్చిందనుకోవచ్చు? అసలు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ప్రస్తుతం అయితే ఆర్సీబీకి సంబంధించిన మార్కెటింగ్ హెడ్ ని బెంగళూరు ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు సంబంధించి తొక్కిసలాట ఘటన పైన అరెస్టు చేశామని చెప్పి అక్కడ పోలీసులు ప్రకటించారు. ఆర్సీబీ జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలేను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం అయితే అరెస్టు చేసి వాళ్ళు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అతను ముంబై వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసినట్టుగా చెప్తున్నారు. కానీ కర్ణాటక సీఎం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడు. మొత్తం ఆర్సీబీ ప్రతినిధులను అరెస్టు చేయాలని చెప్పి కర్ణాటక సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి బెంగళూరు పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర పోలీస్ అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. నిన్న నైటే సాయంత్రమే నిన్న ఆదేశాలు జారీ చేశారు. అటు ఈవెంట్ ఆర్గనైజర్ డిఎన్ఏ అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా అరెస్టు చేయాలని చెప్పి సిద్ధరామయ్య తన ఆదేశాల్లో పేర్కొన్నాడు. ఈ ఘటనపైన విశ్రాంత జడ్జి నేతృత్వంలో కూడా ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతోంది. ఇందులో సిపి దయానంద్ తో పాటు ఏసీపీ డీసీపీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. కర్ణాటక సర్కారు కూడా ఏకసభ్య కమిషన్ నియమించిన జడ్జి 30 రోజుల్లో నివేదిక వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఎఫ్ఐఆర్ లో A1 గా ఆర్సీబీ, A2 గా ఈవెంట్ మేనేజ్మెంట్, A3 గా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వీళ్ళందరూ నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఒకరు అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ఇవాళ మిగతా అరెస్టులు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 11 మంది మృతి చెందిన ఘటన, దాదాపుగా 50-60 మంది ఇందులో గాయపడిన ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కర్ణాటక సర్కారుపై విమర్శలు వచ్చాయి. అందులో కర్ణాటక సర్కారు సీఎం, డిప్యూటీ సీఎంఏ సన్మాన కార్యక్రమం వాళ్ళు పాల్గొనడం, ఇందులో బీసీసీఐ గానీ ఐపీఎల్ మేనేజ్మెంట్ గానీ తమకు సంబంధం లేని చెప్పి వాళ్ళు ప్రకటించడం, దీంతో మొత్తం ఓవరాల్ గా కర్ణాటక సర్కారుని వేలెత్తి చూపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే ఒక అరెస్ట్ జరిగింది. మిగతా అరెస్టులు కూడా కంటిన్యూగా ఇవాళ జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. ఇక ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న ఘటనపై అయితే ఇప్పటికే అధికారులైతే విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కొంతమందిని ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ కు సంబంధించిన టీం ని కూడా ఇటు పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని వారి నుంచి కూడా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటు పరారీలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ఇటు అయితే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు బెంగళూరు తొక్కిసలాట ఘటనపై అయితే ఇటు పోలీసులు మొత్తంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు అధికారులు. ఆ ఘటనకి సంబంధించి కారకులు ఎవరెవరు ఈ ఈవెంట్ ని నిర్వహించారు అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతోంది.